వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 237వ భాగం 9/7/26 యుద్ధకాండలో అష్ట ఉత్తర శతతమ సర్గం అంటే 108వ సర్గం. రాముడు రావణ సంహారం చెయ్యటం. అథ సంస్మారయామాస మాతలీ రాఘవం తదా అజానన్నివవు కిం వీర త్వమేవ మనువత్ససి. అప్పుడు మాత రాముడికి ఒక జ్ఞాపకం చేశారు. వీరా, ఏమీ తెలియని వాడిలాగా ఎందుకు ఇతడితో ఎంతసేపు యుద్ధం చేస్తావయ్యా? కొంచెం బుర్ర ఉపయోగించన్న. విసృజాస్మై వధాయ త్వమస్త్రం పైతామహం ప్రభో వినాశకాలః కథితౌ యః సురైః సోజ్యవర్తతే. సర్వసమర్థ, వీడిని చంపటానికి బ్రహ్మాస్త్రమే ప్రయోగించాలి. మిగతావేవి వాడి దగ్గర పప్పులు ఉడకం. దేవతలు చెప్పిన వీరి వినాశానికి ఇప్పుడు సమయం వచ్చేసింది కనుక ఆలస్యం చెయ్యదు. తతః సంస్మారితో రామస్థేన వక్షేన మాతరే జర్గాః శరం దీప్తం నిశ్వసంతమివోరగం యం తస్మై ప్రథమం అగస్త్యో భగవాన్ ఋషి బ్రహ్మదత్తం మహాబాణం అమోఘం యుధి వీర్యవాన్. తర్వాత మాతరి వాక్యం చేత మరింప చెయ్యబడిన పరాక్రమశాలి అయిన రాముడు బ్రహ్మచేత ఇవ్వబడిన యుద్ధంలో తిరుగులేని ఏ బాణం పూర్వం భగవంతుడైన అగస్త్యుడు తనకిచ్చాడు అలాంటి బొసలు కొడుతున్న పాములాగా ఉన్న ప్రకాశిస్తున్న ఆ బాణాన్ని పైకి తీశారు. బ్రాహ్మణా నిర్మితం పూర్వం ఇంద్రార్థమివ తౌజసౌ ఇంద్రార్థం అమితౌజసౌ దత్తం స్వరపదే పూర్వం త్రిలోక జయకాంక్షిణః. పూర్వం గొప్ప తేజస్సు గల బ్రహ్మదేవుడు దీన్ని ఇంద్రుడి కోసం నిర్మించి 3 లోకాలు జయించడానికి ఇంద్రుడికి ఇచ్చారు. యస్య వాజేషు పవనః ఫలే పావక భాస్కరౌ శరీరమాకాశమయం గౌరవే మేరుమందరౌ. దాని వేగ సాధనాలైన రెక్కలలో వాయు, ములికిలో అగ్ని, సూర్యుడు, బరువులో మేరు పర్వత అధిష్టాన దేవతలుగా ఉంటారు. అంటే అందరూ దానిలో ఒక ఆవహిస్తారన్నమాట ప్రయోగించి. దాని శరీరం బ్రహ్మమయం. జాజ్వల్యమానం వపుషా సుపుస్థం పుపుసుపుంఖం హేమభూషితం ఏయసా సర్వభూతానం కృతం భాస్కరవచ్చసం. దాని శరీరం మంటతో నిండివని బంగారం చేత అలంకరించిన దాని పొన్ను చాలా బాగా ఉంది. అది సకల భూతాలలోని తేజస్సును తీసుకొని దానితో నిర్మించబడి సూర్యుడు వంటి కాంతి దాని. సధూమమివ కాలాగ్నిం దీప్తమాసీ విశోపమం నర నాగాశ్వవృందానం ఖేదనం క్షిప్రకారిణం. సర్పం వంటి ఆ బాణం ధూమాంతో కూడిన ప్రళయ కాలాగ్నిలా ప్రజ్వరులు నరుల, గజాల, అశ్వాల సముదాయాలు బద్దలు పట్టి వేగంగా పనిచేస్తారు. వారాణం పరిఘాణాంచ గిరీణాం చ బిభేదనం నానా రుధిర దిగ్ధాంగం మేధో దిగ్ధం సుదారుణం. ఆ బాణం ఎన్నో ద్వారాలను, కోట గడియలను, పర్వతాలను బద్దలు కొట్టేసి దాని శరీరం అనేక విధాలైన రక్తాల చేత కొవ్వు చేత పూయబడి చాలా భయంకరంగా కనిపిస్తుంది. వజ్రసారం మహానాదం నానా సమితి దారణం సర్వ విత్రాసనం భీమం స్వసంతమివ పందగం.
ఆ బాణం వజ్రం వంటి సారం కలది, పని చేసే అనేక యుద్ధాల్లో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడు. అందరినీ భయపెట్టి బుసలు కొడుతున్న పాముల భయంకరమయంగా కంక గుద్రబకానాంచ గోమాయుగణ రక్షస నిత్యం భక్షప్రదం యుద్ధే యమరూపం భయావహం. ఆ బాణం ఎప్పుడు యుద్ధంలో డేగలకు, గద్దలకు, నక్కల గుంపలకు, రాక్షసులకు ఆహారం ఇస్తూనే ఉంటుంది. యముడి వంటి రూపంతో భయంకరంగా కలిపి నందనం వానరేంద్రాణం రాక్షసామనసాదనం వాజితం వివిధైర్వాజైర్ చారుచిత్రైర్ గరుత్మత. ఆ బాణం వానర నాయకులకు ఆనందం కలిగి రాక్షసులను నాశనం చేశారు. గరుత్మదుంతుడి వంటి విచిత్ర వర్ణాలు గల అనేక విధాలైన రెక్కలు కట్టి మంచి వేగంగా ఉండేట్లు చేయబడి తముత్తమేషం లోకానాం విక్ష్వాకు భయనాశనం విశదాం కీర్తిహరణం ప్రహర్షకరమాత్మరం అభిమంత్ర్య తదో రామ తం మహేశం మహాబల వేద ప్రోక్తేన విధిన సందధే కార్ముకే బలి. ఆ బాణం 3 లోకాలలో ఉత్తమమైంది. ఇక్ష్వాకు భయాలను నాశనంపజేసేది, శత్రు కీర్తిని హరించేది, తనకు సంతోషం కలిగించేది. మహాబలశాలి అయిన రాముడు బాణాన్ని వేదోక్త ప్రకారం అభిమంత్రించి ధనుస్సు మీద సంధించారు. తస్మిన్ సంధీయమానే తు రాఘవేణ శరోత్తం సర్వభూతాని సంత్రేషు చల చచాల చ వసుంధర. రాముడు శ్రేష్టమైన ఆ బాణ సంధానం చేసిన అన్ని భూతాలు భయపడ్డాయి, భూమి కంపించి. స రావణాయ సంక్రుద్ధో భృజమాయమ్య కార్ముక చిక్షేప పరమాయత్త శరం మర్మ విదారణం. కోపించిన రాముడు ధనుస్సు బాగా లాగి సావధాన చిత్తుడై మర్మస్థానాలను చీల్చేసే ఆ బాణాన్ని రావణుడిపై ప్రయోగించి స వజ్ర ఇవ దుర్ధర్షో వజ్రిబాహు విసర్జిత కృతాంత ఇవ చానార్వార్యో న్యపతద్రావణో రసి. ఇంద్రుడి బాహువు చేత ప్రయోగింపబడిన వజ్రాయుధంలాగా ఎదిరింప శక్యం కాని, యముడిలాగా నివారింప శక్యం కాని అయిన ఆ బాణం రావణ వక్షస్థలం మీద పడిపోయి స విస్పృష్టో మహావేగగా శరీరాంతకరశర చిచ్ఛేద హృదయం దశ్య రావణస్య దురాత్మన. శరీరాన్ని అంతమొందించే మహావేగంగా ఆ బాణం ఆ విధంగా విడవబడిందై దురాత్ముడైన రావణుడి హృదయాన్ని బద్దలు కొట్టేసి రుధిరాక్తహాసవేగేన శరీరాంతకరశర రావణస్య హరన్ ప్రాణాన్ వివేశ ధరణీతరం. అయిపోయి శరీరాలు అంతమొందించే ఆ బాణం వేగంగా వెళ్ళి రావణుడి ప్రాణాన్ని హరించి రక్తం చేత పూయబడిందై నెలలో ప్రవేశింది. తశరో రావణం హత్వా రుధిరార్ధ్రీకృత చరి కృతకర్మాని వృత స్వతూణీం పునరావిశత్తు. ఆ బాణం రావణుణ్ణి సంహరించి రక్తం చేత తడిసి తాను చెయ్యాల్సిన పని చేసిన తరువాత సడీ తప్పుడు కాకుండా ఎక్కడ నుంచి బయలుదేరిన మళ్ళా అంబుల పదిలోకి అలా చేరి తస్య హస్యాద్ధతస్యాతు కార్ముకంచ సపాసాయకం దిశపాత సహ ప్రాణే హ్రస్యమానస్య జీవితాత్. ఈ విధంగా చంపబడి జీవితాన్ని కోల్పోతున్న రావణుడి హస్తం నుండి బాణాలతో కూడిన ధనుస్సు కింద పడిపోయి ప్రాణాలు పోయాయి.
గతాసుర్భీమవీగస్తూ నైరుతేంద్రో మహజ్వతే పపాతస్యందనాద్భూమం వృత్రో వజ్రహతో యథా. భయంకర వేగం గొప్ప తేజస్సు గల ఆ రావణుడు ప్రాణాలు విడిచి వజ్రాయుధం చేత పట్టబడి వృత్రాసురుడిలాగా రథంపై నుండి నేల మీద పడిపోయి తం దృష్ట్వా పతితం భూమో హతశేషానిశాచర హతనాథాభయత్రస్తా సర్వతః సంప్రదుద్రువు. నేల మీద పడిపోయిన రావణుణ్ణి చూసి సంపగా మిగిలిన రాక్షసులను ప్రభువు మరణించటం చేత భయభ్రాంతులై అన్ని వైపులకు పారిపోయారు. అసర్వతశ్చాభిపేతుస్తాన్ వానరాద్రుమయోధిన దశగ్రీవవధం దృష్ట్వా వానరాజితకాసినః. వృక్షాలతో యుద్ధం చేసే వానరుడు పారిపోతున్న రాక్షసులను అన్ని వైపులా ఎదురించారు. రావణుడి వధాన్ని చూసి వానరులంతా విజయాంచేత జై జైలు కొడుతున్నారు. అద్దితా వానరైర్భ్రష్ట లంకామధ్య పతన్ భయాత్ హతాశ్రయ బాష్ప ప్రస్రవణైర్ముఖై. అర్జునుడు చేత బాణాలు వెలువబడినప్పుడు ఎలా భయంకరంగా ఉంటుందో ఇక్కడ రాముడి చేత విడవబడిన ఆ బ్రహ్మాస్త్రం కూడా అంతే భయంకరంగా ఉంది. అందరినీ భయభ్రాంతులు చేస్తుంది. చచ్చిపోయిన రావణ్ణి చూసి కన్నీరు కారుస్తున్న భయాక్రాంతులై లంకకు పారిపోయి తతో వినేదుః సంహృష్టా వానరాజితకాజిన వదంతో రాఘవ జయం రావణశ్చ తద్వధం. కనుక విజయంతో ప్రకాశిస్తున్న వానరుడు సంతోషిస్తూ రావణుని సంహరించటాన్ని గురించి చెప్పుకుంటూ హర్షధ్వానాలు చేసి అధాంతరిక్షే వ్యవధు సౌమ్య స్త్రీదశదందుభి దివ్యగంధర న హస్తస్త్ర మారుత సుజుకోవనౌ. దేవదుందుభి మధురంగా మోగి దివ్య సుగంధం వహించి వాయువు సుఖంగా ఎవరి మీద ఆంక్షలైపోయినాయి. అందు నిపపాతాంతరిక్షాచ్చ పుష్పవృష్టి తదా భువి కిరంతి రాఘవరథం దురవాస మనోహరా. అప్పుడు ఇతరులకు ఎవ్వరికీ లభించని మనోహరమైన పుష్పవర్ష రాముడి రథం మీద పుష్పాలు గదజల్లుతో ఆకాశం నుండి నేల మీద పడుతున్నట్టుగా అనిపించింది. రాఘవ స్తవ సంయుక్త గగనే చ విశుస్రవే సాధు సాధితి వాగగ్ర్య దేవతానాం మహాత్మనాం. రాముణ్ణి స్తుతిస్తూ మహాత్ములైన దేవత పలికిన బగు బగు శభాషని శ్రేష్టమైన వాక్కు ఆకాశమంతా నిలబడి అవివేశ మహాన్ హర్షు దేవానాం చారణైః సహ రావణే నిగతే రౌద్రే సర్వలోక భయంకరే. క్రూరుడు సర్వలోక భయంకరుడైన రావణుడు చంపబడగానే దేవతలు చారణులు గొప్ప సంతోషాన్ని పొంది తతః సకామం సుగ్రీవమంగదం చ విభీషణం
చకార రాఘవ ప్రీతో హత్యా రాక్షస పుంగవం. రావణుణ్ణి చంపి సంతోషిస్తున్న రావణ సంహారం చేత సుగ్రీవ అంగద విభీషణుల కోరికను ఆ విధంగా తతప్రజగ్మహు ప్రశమం మరుద్గణ దిశ ప్రసేదుర్విల్మలం బభూభవత్ మహీచకంపే చ మారుతో వనౌ స్థిరప్రభశ్చాప్య భవద్దివాకరః. అప్పుడు దేవతలంతా మనశ్శాంతి పొందారు. దిక్కులు ప్రసన్నాలయ్యాయి. ఆకాశం నిర్మలమై భూమి కంపించటం లేదు. వాయువు హాయిగా వీస్తుంది. సూర్యకాంతి బాగా చక్కగా ఉంది. తతస్తు సుగ్రీవ విభీషణాంగదాః సుహృద్విశిష్టాః సలక్ష్మణాస్తదా సమేత్య హృష్టా విజయేన రాఘవం రణేభిరామం విధినాభ్యపూజయన్. తర్వాత సుగ్రీవ విభీషణ అంగదులు లక్ష్మణుడు ఇతర మిత్రుడు యుద్ధంలో రాముడి విజయం చేత సంతోషించి అతన్ని సమీపించి మనోహరుడైన రాముణ్ణి అన్ని విధాలుగా ప్రశంసించడం ప్రారంభించారు. సతు నిహత రిపుః స్థిరప్రతిజ్ఞః స్వజనబలాభివృతో రణీరరాజ రఘుకుల నృపనందనో మహౌజ స్త్రీదశ గణైరభిసంవృతో యథేంద్రః. ఓకే సిక్కే. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే అష్టోత్తరశతతమః సర్గః. రాజులకు ఆనందకరుడైన రాముడు శత్రువులను ప్రతిజ్ఞ నిలుపుకొని యుద్ధరంగంలో తన మిత్రులతో సైన్యంతో కలిసి దేవతాగణంతో కూడిన ఇంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఇది 108వ సర్గ. రావణ వధ సర్గ 108. అధ నవాధికశతతమః సర్గ 109వ సర్గ. విభీషణుడు ఏడవడం, రాముడు ఓరడించి రావణుడికి అంత్య సంస్కారాలు చెయ్యమని ఆదేశించారు. భ్రాతరం నిహతం దృష్ట్వా శయానం నిర్జితం రణి శోకవేగపరీతాత్మా విరలాప విభీషణ. యుద్ధంలో జయింపబడి మృతుడై చనిపోయి పడుకొని ఉన్నటువంటి సోదరుడైన రావణుని చూసి శోకవేగంతో కూడిన మనస్సు కలవ విభీషణుడు ఏడవటం ప్రారంభి. వీర విక్రాంత విఖ్యాత ప్రవీణ నయకోవిద మహాశయనరూపేద కిం శేషే నిగతో భువి. వీరుడా, పరక్రమవంతుడా, సమర్థుడా, అన్నా రావణ, నీతిని ఎరిగినవాడ, అమూల్యమైనటువంటి శయనాలు కలవాడ. పట్టుపరుపుల మీద పడుకున్నావు, బంగారు మంచం మీద పడుకున్నావు, కానీ వాళ్ళ నేల మీద పడిపోయావా అని. నిక్షిప్త దీర్ఘౌ నిశ్చేష్టౌ భుజావంగదభూషితౌ ముకుటేనాసభుక్తేన భాస్కరాకారవక్షస. బాహు చేతుల చేత అలంకరింపబడిన కదలని భుజాల నేల మీద పడి సూర్యుడి వంటి కాంతి గల కిరీటం తిరిగి పోగగా ఎందుకు పడిపోయావయ్యా అంట. తదిదం వీర సంప్రాప్తం యన్మయా పూర్వమీరితం కామమోహపరీతస్య
యత్తన్న రుచితం తవ, నీకు నేను పూర్వం ఏది చెప్పి ఉన్నాను అంటే నీకు హితబోధ చేసి, రాముడితో అనవసరంగా వైరం పెట్టుకోవయ్యా, వద్దుకోవద్దయ్యా, ఆయన భార్యని ఎత్తుకురావడం న్యాయం ధర్మం కాదు, భార్య సీతను ఆయనకి ఇచ్చేస్తే లంక హాయిగా ఉంటుంది, నువ్వు ప్రాణాలతో ఉంటావు, లంకలో ఉండే మేమంతా ప్రాణాలతో హాయిగా ఉంటామని చెప్తే వెళ్ళలేదు. దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఎన్న దర్పాత్రహస్తో వానేందయిన్నాపరే జన న కుంభకర్ణోతి రథో నాతికాయో నరాంతః న స్వయం త్వమన్యేధా పశ్యో దర్పోయమాగతః. స్వప్రహస్తుడుగా, ఇంద్రజిత్తుగా, ఇతరుడుగా, కుంభకర్ణుడుగా, అతి రథుడుగా, అతి కాయుడుగా, నరాంతకుడుగా, స్వయంగా నేను కాని దేన్ని అంగీకరించలేదు. దాని ఫలితం మేమందరూ అంగీకరించాలా. ఏది అంగీకరించాలా? సీతాపహరణాన్ని, సీతని ఎత్తుకురావడాన్ని మేము ఒప్పుకోవాలి. కనుక మా అందరికీ విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావు, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు. గతః సేతుః సునీతానాం గతో ధర్మస్య విగ్రహ గతః సత్వస్య సంక్షేపః ప్రస్తావానాం గతిర్గతా ఆదిత్యః పతితో భూమౌ మగ్నస్తమసి చంద్రమాః చిత్రభానుః ప్రశాంతాచిత్ వ్యవసాయో నిరుద్యమః అస్మిన్ నిపతితే వీరే భూమౌ శస్త్రభృతాం వరి. ఆయన నువ్వు తక్కువ వాడివి కాదయ్యా, శస్త్రధారులలో అంటే ఆయుధాలు ధరించిన వాడిలో శ్రేష్ఠుడవైన ఈ వీరుడైన రావణు నేల మీద పడటం చేత మంచి నీతుల మర్యాదంతా పోయింది, ధర్మం యొక్క శరీరం నశించింది, ఒక చోట ప్రోగు చెయ్యబడ్డ బలమంతా అతనిలో ఉందని పోయింది, మంచి స్థుతుల గతి పోయింది. ఇవాళ ఎలా ఉన్నాడు? సూర్యుడు నేల మీద పడిపోయాడా అన్నట్టు, చంద్రుడు చీకట్లో మునిగాడా అన్నట్టు, అగ్ని జ్వాలలు శాంతించాయి, ఉత్సాహం ఉద్యమం చల్లబడిపో. కిం శేషమిగలోకస్య గతసత్వస్య సంప్రతి రణే రాక్షస శార్దూలే ప్రసుప్త ఇవ పాంసుషు. రాక్షస శ్రేష్ఠులై ఈ రావణుడు రణరంగంలో నిద్రపోతున్నట్టుగా పడి ఉంటే ఇప్పుడు ఈ లోకంలో మాకు ఏం మిగిలింది? రావణుడేంది, రాజ్యం ఎందుకు? ధృతి ప్రవాలహ ప్రహసాగ్రపుష్ప తపోబలహ శౌర్య నిబద్ధమూల రణే మహాన్ రాక్షస రాజవృక్ష సమ్మర్దితో రాఘవమారుతేన. ధైర్యమనే చిగురు, సహర శక్తి అనే శ్రేష్టమైన పుష్పం, తపస్సనే బలం, శౌర్యం అనే బలమైన రాక్షసరాజు అనేటువంటి వృక్షాన్ని యుద్ధంలో రాముడనే వాయు ఆ వృక్షాన్ని కింద వేళ్లతో సహా పెకరించి కోల్చేశాడు అని దీని సిమిలీలు అంటారు. అలా చక్కగా చెప్పారు. తేజో విషాణ కులవంశ కోప ప్రసాదా అపరగాత్రహస్త ఇక్ష్వాకు సింహాసన గృహీత దేహ సుప్త క్షితౌ రావణ గంధహస్తి. తేజస్సనే దంతాలు, కులవంశాలనే వెన్నెముక, కోపం అనే ప్రసాదం అనే శరీరం, వెనక భాగం తొండము గల రావణుడని మదగజంతో పోల్చాడంటే మంచి పెద్ద బలిసిన ఏనుగుతో. తేజస్సు అనే దంతాలు అంటే రావణాసురుడి తేజస్సు, ఏనుగు గొప్ప ఏనుగు యొక్క దంతాలు ముందుండేటువంటి టస్కరలు. కులవంశం అనేటువంటి వెన్నెముక అంటే వాళ్ళ వంశం, కోపం ప్రసాదమనే శరీరం వెనక భాగం, తొండంగల రావణుడనే మదగజ కనుక ఇది శరీరం తొండంగా ఉండేటువంటి కోపము ప్రసాద గుణం శరీరం వెనక భాగం,
తొండంగా ఉన్నటువంటి రావణుడనే మదించిన గజం ఏనుగు రాముడనే సింహ శరీరాన్ని ఆక్రమింపగా నేలపై పడిపోయింది. పరాక్రమోత్సాహ విజృంభితార్చి విశ్వాసధూమ స్వబల ప్రతాపవాన్ సంయతి రాక్షసాగ్ని నిర్వాసితో రామపయోధరేణ. పరాక్రమం ఉత్సాహం అని విజృంభించిన జ్వాలలు కలది, నిట్టూర్పులనే ధూమం పొగ ఉన్నది, తన బలం అనేటువంటి ప్రతాపం స్ట్రెంగ్త్ ఉన్నది, యుద్ధంలో ప్రతాపం కలది అయిన రావణుడు అనే అగ్నిని రాముడనేటువంటి మేఘం ఆర్పేసింది. అగ్నికి నీళ్లు పగిలితే ఆరిపోదు. అలాగే రావణుడు అనేటువంటి ఫైర్ని మేఘం లాంటి రాముడు ఆర్పేశాడు. క్లౌడ్ లాగా, క్లౌడ్ బర్స్ట్ అంటారే. సింహరక్షసదాంగూల కకుద్విషాణ పరాభిజగంధ గగనంధగస్తి రక్షో నృపశ్చాపలకర్ణచక్రౌ క్షితీశ్వర వ్యాఘ్ర హతో ఉపసన్నక. రాక్షసులనే లోక మూపు కొమ్ములు కలది. రాక్షసులనే తోకసారి మూపు కొమ్ములు కలది. శత్రువులను ఓడించే ఉత్సాహంలో మదగజం వడి చాపల్యమనే చెవులు, నేత్రాలు, కళ్ళు ఉండదు అయిన రావణుడు అనేటువంటి ఒక ఎద్దు వృషభం రాముడనే వ్యాఘ్రం చేత, పెద్ద పులి చేత చంపబడి నశించింది. రాముడు పెద్ద పులి, రావణాసురుడు ఒక ఎద్దు లాగా. పెద్ద పులి ఎద్దుని తేలిగ్గా చంపేస్తాడు. వదంతం హేతుమద్వాక్యం పరిదృష్టార్థనిశ్చయం రామ శోక సమావిష్టం ఇచ్చువాచ విభీషణ. శోకంతో కూడి ఏ విధంగా పలుకుతున్నటువంటి విభీషణుడితో రాముడు యుక్తియుక్తమైన స్పష్టమైన కార్యనిశ్చయం కల వాక్యాలు ఇలా అన్నారు. నాయం వినష్టో నిశ్చేష్ట సమరే చండ విక్రమ అత్యున్నతమోత్సాహ పతితో యమశంకిత. నాయన, నీ అన్నగారు చాలా తక్కువవాడేం కాదయ్యా. పిరికి పందలాగా ఏమీ చెయ్యకుండా చావలేదు. వాడు యుద్ధంలో తన పరాక్రమమంతా చూపించాడు. అత్యున్నతమైన ఉత్సాహం చూపి నిర్భయంగా నాతో యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకో. దైనం వినస్తా శోచ్యంతే క్షత్రధర్మ వ్యవస్థిత వృద్ధి నాశనం సమాన ఏ నిపతంది రణాజిరే. వృద్ధిని కోరుతూ క్షత్రియ ధర్మాన్ని అవలంబించి రణభూమి మీద పడిపోయి మరణించిన వారిని గురించి ఈ విధంగా దుఃఖించకూడదరా. వీర మరణం పొందాడు మీ నాన్న కనుక దుఃఖించదు. ఏన సేంద్రాస్తయో లోక స్థాపితాయుధి ధీమత్ తస్మిన్ కాల సమాయుక్తే నా కాల పరిశోచితం. ఏ బుద్ధి గలవాడు, బుద్ధిమంతుడు, ఇంటలెక్ట్ అంటానే, యుద్ధంలో ఇంద్రుడితో కూడిన 3 లోకాలు భయపెట్టాడు ఇప్పటిదాకా. ఇప్పుడు వాడు మరణించగా అది విచారించడానికి తగిన సమయం కాదయ్యా. అలాంటి వాడు చచ్చిపోయాడు, బాధపడాలి తప్పదు. నైకాంత విజయో యుద్ధే భూతపూర్వ కదాచన పరైర్వాహ్యంజతే వీర ఫలన్వాహంతి సంయుగే. యుద్ధంలో తప్పక విజయమే లభిస్తుందని ఎవ్వడు చెప్పలేడు. ముందు ఊహించి తాసు వేసి పలానవాడు గెలుస్తాడని చెప్పలేం. యుద్ధంలో శత్రువు చేత చంపబడైనా చంపబడు, లేదా శత్రువులను చంపచ్చు ఏ వీరుడికైనా, రాముడైనా రావణాసురుడైనా ఎవరు. ఇయం హి పూర్వై సందిష్టా గతి క్షత్రియ సమ్మత క్షత్రియో నిహత సంఖ్యే నోచ ఇది నిశ్చయ. యుద్ధంలో మరణించిన సూర్యుడు విచారించకూడదు.
అనేది క్షత్రియులకు సమ్మతమైన పూర్వులు అంగీకరించిన పద్ధతి. తదేవం నిశ్చయం దృష్ట్వా తత్వమాస్థాయ విజ్వరః యదిహాసనంతసంతరం కార్యం కల్ప్యం తదను చింతయ. అంచేత్ పూర్వులు ఈ నిశ్చయాన్ని చూసి సత్వం తెలుసుకొని శోకం లేని వాడవై ఎప్పుడు ఆ తర్వాత చెయ్యాలి. చనిపోయాడు కనుక తర్వాత కార్యక్రమాలు శవాన్ని దహనం చేయదు, అతను అంత్యక్రియలు చెయ్యాలి. లాస్ట్ రైట్స్ అంటారు. తముక్త వాక్యం విక్రాంతం రాజపుత్రం విభీషణ ఉవాచ శోక సంతప్తో భ్రాతుర్హితమనంతం. శోకంతో బాధపడుతున్న విభీషణుడు ఈ విధంగా రాముడు చెప్పగానే చెయ్యదగిన తన సోదరులకు చెయ్యాల్సిన కార్యాన్ని గురించి ఇలా అన్నారు. యోయం వినుర్దేశ్వ విభగ్న పూర్వ స్వరై సమస్తైరపి వాసవే భవంతమాసాజ్యరణే విభగ్ను వెలామివాపాసాజ్య యథా సముద్ర. యుద్ధంలో సమస్త దేవతల చేత దేవేంద్రుడి చేత కూడా ఏ రావణుడి పూర్వం ఎప్పుడూ ఓడబడలేదో ఓడిపోలేదు, అలాంటి ఇతడు నిన్ను ఎదిరించి తీరం వరకు వచ్చిన సముద్రం ఎలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందో భగ్నమై ఈ యుద్ధంలో ఓడిపోయాడు రామా అన్నారు. అనేనదంతాని వనీపకేషు భుక్తాశ్చ భోగాని వృతాశ్చ భృత్యాః ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్యమిత్రేషు నిపాతితాని. అతడు యాచకులకు దానం చేశాడు, ఎవడైనా అడిగితే డబ్బులు ఇచ్చాడు, భోగాలు అనుభవించాడు, కావలసినటువంటి కంఫర్ట్స్ అంతా వృత్యులను బాగా పోషించాడు, తన కింద పనిచేసిన వాళ్ళని బాగా ఈ లుక్డ్ ఆఫ్టర్ అంటారే. మిత్రులకు ధనాన్ని ఇచ్చాడు, తనని నమ్మిన శత్రువులు కాక మిత్రులకు స్నేహితులకు కూడా ఏది కావాలంటే అది. శత్రువుల విషయమై వైరంజుడు, కానీ శత్రువుని మాత్రం ఉపేక్షిత. ఈ కెనాట్ స్పేర్ ది ఎనిమీ, కనుక శత్రువుని సంహారం చెయ్యాలని యుద్ధం చేయాలి. ఏషో హితాగ్నిశ్చ మహాతపాశ్చ వేదాంతగః కర్మసు జగ్రవ్యాంసూర ఏతస్య యత్ప్రేతగతస్య కృత్యం తత్కర్తుమిచ్చామి తవ ప్రసాదాత్. ఇతడు ఆహితాగ్ని, నిత్యం అగ్నిహోత్రం అంటే అగ్నిని ఆరాధించే, గొప్ప తపస్సు చేసిన, పూర్తిగా వేదాధ్యయనం చేసిన, అన్ని వేదాలు ఆయనకి బాగా వచ్చు, అర్థం కూడా తెలుసు. వైదిక కర్మలు చేసిన వాళ్ళలో చాలా ముఖ్యుడు. ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అంట. మరణించిన ఇతనికి ఇలాంటి వాడికి చెయ్యాల్సిన అగ్ని సంస్కారం నీ అనుమతితో చెయ్యాలనుకుంటాను కనుక నేను బాధ్యత తీసుకొని అది లాస్ట్ రైట్స్ అని నేను చేస్తాను. నతశ్చనాఖ్యై కరుణైర్మహాత్మా సంబోధిత సాధు విభీషణేన ఆజ్ఞాపయామాస నరేంద్రసూనః స్వర్గీయమాదాన మదీన సత్వః. విభీషణుడు జాలి గొలిపే మాటలతో ఈ విధంగా ప్రార్థించగా రావణుల స్వర్గానికి కారణమైన, స్వర్గాన్ని ఇచ్చే అంత్య సంస్కార లాస్ట్ రైట్స్ అన్న చెయ్యవయ్య, తమ్ముడుగా నువ్వే చెయ్యాలి అని. మరణాంతాని వైరాణి నిర్వృత్తం వహపయోజన కియతామశ్చ సంస్కారు మమాప్యేష యథాతవ. మరణాంతాని వైరాణి అనేది లోకంలో బాగా ప్రచారంగా ఉండేటువంటి ఒక ప్రావర్బ్ అంటేనే సూక్తిగా. వారు బతికున్నంత వరకే కోపం, వైరం, ద్వేషం. చచ్చిపోతే ఆ ద్వేషం పనికిరాదు. మరణం తర్వాత ద్వేషానికి, కోపానికి, వైరానికి స్థానం లేదు అని రాముడు చెప్పిన అది నీతి వాక్యంగా లోకంలో
ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య యుద్ధకాండే నవ అధిక శతతమ సర్గ 109వ సర్గ పూర్తయిపోయి. వైరాలు మరణంతో ఆగిపోతాయి. మేము అనుకున్న పని పూర్తయింది, వాడిని చంపాలనుకుంటున్నాను, చంపేశాం. అతనికి సంస్కారం, అంత్య సంస్కారం లాస్టరైట్ చేయాల్సిన బాధ్యతని ఇతడు నీకెలాగో నాకు ఇప్పుడు కూడా అంతే. చచ్చిపోయాడు కనుక బతికుండదాగానే మా ఇద్దరికి పోరాటం, యుద్ధం ఉంది, వైరం ఉంది, అంటే ఎనిమిది ఉంది, ఎనిమిది అని. అది పోయాడు, చచ్చిపోయాడు కనుక వాడు నీకు మిత్రుడు, అన్న ఎలాగో నాకు కూడా అన్న లాంటి వాడు, సోదరుడు లాంటి వాడు, మిత్రుడు లాంటి. కనుక ఈ వాడి మీద నాకేం పగ లేదు. ఇది 109వ సర్గ. అప్పుడు రావణుడి అంతఃపుర స్త్రీలు వచ్చి ఏడుస్తూ ఉంటారు. అది 110వ సర్గ. దాంతో ఆపారు. రావణం నిగతం దృష్ట్వా రాఘవేన మహాత్మన అంతఃపురాద్వినే వినిష్పేదు రాక్షస్య శోకకర్షిత. మహాత్ముడైన రాముడి చేత రావణుడు చంపబడినట్లు చూసి రాక్షస స్త్రీలు ఏడుస్తూ బాధపడు వేగంగా అంతఃపురం నుండి బయటికి వచ్చి, మామూలుగా రారు, ఇక్కడ లేని ఒక గొప్ప ఉపద్రవం వచ్చింది కనుక వచ్చారు. నార్యమాణాసుబాహో వేష్టంచగాక్షితి పాలం సుషు విముక్తకేశ్య శోకార్త గావు వత్సహతాయథ. ఎంత నివారించిన ఆపేసిన నేల మీద పరాగంలో దొర్లు వచ్చారు వాళ్ళని. నేల మీద పడి రావణుడు ఎక్కడ చచ్చిపోయాడు అక్కడే భూమి మీద పడి ఏడుస్తున్నారు. మట్టంతా అంటుకు విరబోసిన కొన్న జుట్టంతా విరబోసింది, జుట్టు దువ్వుకోల. దూడలు వచ్చిన ఆ చచ్చిపోయి ఆవులలా శోకం చేత పీడితులై బయటికి వచ్చి, దూడలు అంటే కాఫ్ అంటారు, ఆ దూడ చచ్చిపోతే ఆవు ఎలా ఉంటుందో వాళ్ళలా. ఉత్తరేణ నిశిక్రమ్య ద్వారేణ సహ రాక్షసై ప్రవిశ్యాయోధనం ఘోరం విచిన్వంశో హదంపతి ఆర్యపుత్రేది వాదిన్యో హానాదేతి చ సర్వశః పరిపేతు కబంధాంకాం మహిం శోళితకర్దమాం. రాక్షసులతో కూడా ఉత్తర ద్వారం నుండి బయటికి వచ్చి చంపబడినటువంటి భర్తను వెతుక్కుంటూ ఘోరమైన యుద్ధరంగంలోకి, బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చి, అయ్యో ఆర్యపుత్రుడా నాయన, భర్త నాథా అని ఏడుస్తూ మొండేలతో వక్తమై రక్తపు బురదలో తడిసి పొర్లుతున్న రావణాసురుడిని చూసి వచ్చి ఏడ్చేసి, తా బాష్ప పరిపూర్ణాక్షో భర్తృశోకపరాజిత కరేణ్య ఇవ బద్ధన్యో వినే దుర్గత యూధపాహ. భర్తృశోకంచే పీడింపబడిన స్త్రీ కన్నీళ్లతో నిండిన కళ్ళతో గుంపు నాయకుడు కంటే గ్రూప్ లీడర్ చంపబడినప్పుడు ఆరిచే ఆడ ఏనుగులు ఎలా ఏడుస్తాయో అలా. నదృశిస్తా మహాకాయం మహావీర్యం మహద్యుతిం రావణం నిగతం భూమౌ నీలాంజన వశయూపమం. పెద్ద శరీరం, గొప్ప పరాక్రమం, కాంతి గల రావణ్ చంపబడి నల్లని కాటుక, కంట్లకు పెట్టుకునే కాటుక నల్లగా, ఆ కాటుక రాశిలాగా ఐటెక్స్ కాటుక అంటారు, నేల మీద పడాడు. అలాంటి అతన్ని చూశారు స్త్రీలు. తాహ పతిం సహసా దృష్ట్వా శయానం రణపాంశుషు నిపేతుస్తస్య గాత్రేషు చిన్న వనలతా ఇవ. ఆ స్త్రీలు యుద్ధ భూమిలో పరాగంతో పడి ఉన్న భర్తను హఠాత్తుగా చూసి తెగగొట్టిన లతలలాగా అతన్ని అన్ని అవయవాల మీద పడ్డారు. బహుమానత్ పరిష్పజ్య కాచిదేవం రురోధ చరణం కాచిదాలంశ కాచిత్ కంఠే వలంభ్యత. ఒక స్త్రీ
ప్రేమతో అతన్ని కౌగలించుకొని ఏడ్చి ఒక స్త్రీ అతని పాదాలను మరొక స్త్రీ కంఠాలు గ్రహించి ఏడ్చింది. ఉక్షిప్య చ భుజౌ కాచిత్ భూమౌ సంపరివర్తతే హఠస్య వదనం దృష్ట్వా కాచిన్మోహముపాగమత్తు. ఒక స్త్రీ భుజాలు పైకెత్తి బాగా నేల మీద దొర్లి ఒక ఆమె మరణించిన అతని ముఖాన్ని చూసి మూర్ఛే పడిపోయి కాచిదంకే శిరకృత్వా రురోధముఖమీక్షతే స్నాపయంతి ముఖం వార్పై తుషారైరివ పంకజం. ఒక అమ్మాయి తన శిరస్సు అతని ఒడిలో ఉంచుకొని అతని ముఖాన్ని చూస్తూ మంచు బిందువుల చేత పద్మం తడిసిపోయినట్టుగా డ్రెంచ్ అంటారు. ఆ ముఖంలోని కన్నీళ్ల చేత అతన్ని తడిపేసింది. ఏవమార్తా ప్రతిం దృష్ట్వా రావణం నిహతం భువి బహుధా శోకాత్ భూయస్థా పర్యదేవయన్. ఆ స్త్రీ నేలపై పడగొట్టబడి భర్త అయిన రావణుణ్ణి చూసి దుఃఖంతో ఆ విధంగా అనేక రకాలుగా ఏడ్చి శోకంతో ఆవేశం ఏమేమో అంటూ మళ్ళా విలపి రాముడిని తిట్టుంటారు కూడా. ఏన పిత్రాపితః శక్రో ఏన పిత్రాసితో భయమ ఏన వైశ్రవణో రాజ పుష్పకేన వియోజితః గంధర్వాణాం ఋషీణాంచ సురాణాంచ మహాత్మనం భయం ఏన రణే దత్తం సోయం శేతే రణే హతః. ఎప్పుడు దేవేంద్రుణ్ణి యముణ్ణి భయపెట్టాడు, ఎప్పుడు కుమేరుడికి పుష్పకం లేకుండా చేశాడు, లక్కొచ్చేసాడు. ఎవరు గంధర్వులకు ఋషులకు మహాత్ములైన దేవతలు యుద్ధంలో భయం కలిగించాడు. అలాంటి రావణాసురుడు మా భర్త యుద్ధంలో చంపబడి నేల మీద పడి అసురేభ్యో పండగేభ్యోపి నా తథా భయం యో న విజానాది తస్యేదం మానుషాద్ భయం. ఏ రావణుడు అసలు రాక్షసుల నుండి దేవతల నుండిగా పాముల నుండిగా భయం అనేటువంటిది తెలియదో అలాంటి రావణుడికి మానవుడి వల్ల ఒక ఓన్లీ వన్ మ్యాన్, ఆ మ్యాన్ వల్ల యుద్ధ భయం కలిగి చచ్చిపోడు. అవధ్యో దేవతానాం యస్తథా దానవరక్షసాం హ్యతః సోయం రణేశేతే మానుషేణ సదాతి పదాతి వా. దేశంలో దేవతల చేత దానవుల చేత రాక్షసుల చేత శక్యం కాని చంపడానికి వీల్లేనటువంటి వాడు నడిచి వచ్చేవాడు. అరణ్యాలన్నీ తిరుగుతూ లంకకు నడిచి వచ్చినటువంటి మానవుడైన ఓన్లీ ఎ మ్యాన్ అలాంటి రాముడి చేతిలో చంపబడి ఇలా పడిపోయాడు. యో న శక్తః సురైర్ఘంతం న శైర్నాసురైస్తదా సోయం కశ్చిదివాసత్వో మృత్యుం మత్స్యేన లంభితగా. దేవతలు కానీ యక్షులు కానీ అసురుడు కానీ చంపటానికి వీళ్ళే, నువ్వు కుడ్ నాట్ కిల్ హిమ్. బలందే ఒక సామాన్య మానవుడు చేత చంపబడ్డాడు. ఏవం వదంచో రుదస్తస్య తాదుఃఖితాస్త్రయ భూయ ఏవ సదుఃఖేవ చ దుఃఖార్త విలేపుశ్చ పునః. రావణ స్త్రీ ఆ విధంగా అంటూ దుఃఖంతో ఇంకా దుఃఖం చేత పీడింపబడి మాటికి ఏడుస్తూనే ఉన్నారు. అశృణ్వాతు సుహృదాంత తతం హితపాదిన మరణయాహుతా పీత రాక్షసాచ నిపాతిత ఏతాః నిదానీంతే వయమాత్మా చ పాతితః. ఎప్పుడు హితాన్నే పలికే మిత్రుల మాట వినకుండా నువ్వు సాగు కోసమే తీతం తెచ్చుకొని లంకలో పెట్టుకున్నావురా,
రాక్షసులను చంపించావు. నీకు మాకు కూడా సమంగా చెడు కీర్తి తెచ్చావు, కీర్తి తెచ్చిపోయావు. రుణావో బ్రువాణో హితం వాక్యం ఇష్టో భ్రాత విభీషణ దృష్టం పరిషితో మోహ భయాత్మ పథకాంక్షిణ. నీకు మంచి చెప్పిన నీ తమ్ముడు విభీషణుడి మాట వినల, వాడితో వైరం పెట్టుకున్నావు, నువ్వు సచ్చావు, లంకనంతా చంపావు. యది నిర్యాచితే తస్వాచ్ఛీత రామాయ మైథిలి సనః స్వాధ్యసనం ఘోరం ఇదం మూలకరం మహత్తు. నీవు మిథిలారా కుమారి అయి సీత రాముడికి తిరిగి ఇచ్చేసి ఉంటే వాడు చెప్పినట్టుగా మనకు ఈ విధంగా దుంపనాశనం అంటే కింద వేరుతో సహా రాక్షసులని వాళ్ళు లేకుండా నాశనం ఒకటి ఆపద వచ్చి ఉండేది కాదు కదరా అని. వృత్తకామో భవేద్రాత రామో మిత్రకులం భవేత్ వయం చ విధవా సర్వ సకామా నచ శత్రవః. నువ్వు సీతనుకు తిరిగి ఇస్తే నీ సోదరుడైన విభీషణుడి కోరిక తీరి ఉండే, రాముడు మిత్రుడిగా ఉండేవి, మాకు వైధవ్యం వచ్చి ఉండేది కాదు. నీ శత్రువుల దేవాదుల కోరిక తీరి ఉండేది కాదు. త్వయా పునర్న సంతేన సీతాం సంవృద్ధంతత సుమృంధత బలాత్ రాక్షస వయమాత్మా చ త్రయం తుల్యం నిపాతితం. క్రూరుడవై బలాత్కారంగా సీతను బంధించినను రాక్షసులను మమ్మల్ని తనను ఈ త్రయాన్ని కూడా ఒక్క మారుగా నశింపచేశావు కదా నాథా. నకామకారః కామం వా తవ రాక్షస పుంగవ దైవం చేస్తయతే సర్వం హతం దైవేన హన్యతే. లేదా రాక్షస శ్రేష్ఠ నీ స్వేచ్ఛ చరణం అలా ఎలా అంటే అలా ఎలా అనుకుంటే అలా నిజానికి కారణంగా ప్రతి పనికి దైవం చేయిస్తారు. దైవం చేత కొట్టబడితే అంతా నాశనమై వానరాణాం వినాశాయం రాక్షసానాంచ తీరణ తవ చైవ మహాబాహు దైవయోగాదుపాగతః. మహాబాహు యుద్ధంలో వానర రాక్షసులు నువ్వు నశించడం అనేది దైవయోగం వల్లే వచ్చింది, నీ తప్పు కూడా లేదనుకో వేదాంతం. నైవార్థేన కామేన విక్కరవేణ చ వాంఛాజ్ఞయ శక్యా దైవ గతిర్లోకే వివర్తరుతు ముచ్యత. ఫలాన్ని ఇవ్వటానికి సిద్ధమై దైవగతి ధనం చేత కానీ, కామం కోరిక చేత కానీ, పరాక్రమం బలం చేత కానీ, ఆజ్ఞ అంటే ఆర్డర్ చేత కానీ ఎవరి we cannot replace or send it back. మరల్చడానికి శక్తి విపులేపురేవం దీనాంస్త రాక్షసాధిపయూషిత పురర్య ఇవ దుఃఖార్త బాష్పర్యాకులేక్షణ. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే శతతమస్సర్గ. అలా రాక్షసరాజు స్త్రీ రావణ స్త్రీ దుఃఖంతో బాధపడుతూ కన్నీళ్ల చేత వ్యాకులం కలిగిన నేత్రాలు కళ్ళ కలవాలి ఆడే గోరు వంకలల ఎలా దీనంగా ఏడ్చారు. దీంతో 110వ సర్గ సమాప్తి. 111 మండోదరి మొదలైన వాళ్ళు రావటం, మిగతా విషయాలు రేపు.